అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎస్ఆర్ స్పైసీ కిచెన్. ఈరోజు మనం చూడబోయే రెసిపీ గుత్తొంకాయ కర్రీ అండి. ఈ గుత్తొంకాయని ఇష్టపడని వాళ్ళు ఉండరండి. మ్యాక్సిమం 99% అందరికీ ఈ గుత్తొంకాయ కర్రీ అంటే చాలా ఇష్టమై ఉంటుంది. బట్ కొంచెం ప్రాసెస్ హెవీగా అనిపిస్తుంది. బట్ నేను చూపించే రెసిపీ ప్రకారం చూడండి, సింపుల్గా ఈజీగా చేసేయచ్చు. మార్నింగ్ టైం కూడా ప్రిపేర్ చేసేసి లంచ్ బాక్స్లకి ఈజీగా పెట్టించేసేయచ్చండి. లేట్ లేకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండెల్ పెట్టి కొన్ని వేచిన పప్పులు యాడ్ చేయండి. వేచిన పప్పుల్ని కొంచెం ఫ్రై చేయండి. ఇవి మొత్తం ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు, నార్మల్ డ్రైగా ఫ్రై చేయండి. ఇవి కొంచెం సేపు కలర్ మారిన తర్వాత ఇప్పుడు కొంచెం ఎండు కొబ్బరిని ఇలాగా సన్నగా తరుక్కొని అవి యాడ్ చేయండి. ఇవి ఒక నిమిషం పాటు ఈ ఎండు కొబ్బరిని కూడా ఫ్రై చేసిన తర్వాత ఒక స్పూన్ వరకు ధనియాలు, ఒకసారి ధనియాలు మొత్తం మిక్స్ చేశాక ఇప్పుడు 2 స్పూన్ల వరకు నువ్వులను వేయండి. నువ్వులు వేయడం వల్ల చాలా మంచి టేస్ట్ వస్తుంది. అలాగే కొంచెం దాల్చిన చెక్క, ఒక 2-3 లవంగాలను కూడా ఇందులో యాడ్ చేసేసి మొత్తం ఒకసారి మిక్స్ చేసేసేయండి. సో ఇవన్నీ బాగా రోస్ట్ అయిపోయాయి కదా, ఇప్పుడు ఇవి చల్లారనివ్వండి. పక్కన పెట్టుకొని చల్లారనిచ్చేద్దాము. ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని మనం వేయించుకున్న ఈ వేచిన పప్పుల పొడులంతా ఇందులో యాడ్ చేసేద్దామండి. యాడ్ చేసేసి అలాగే ఒక స్పూన్ వరకు అల్లం పేస్ట్, కొంచెం చింతపండుని యాడ్ చేద్దాము. అలాగే ఒక అర స్పూన్ వరకు పసుపు, ఒక స్పూన్ వరకు కారం, ఒక స్పూన్ వరకు సాల్ట్ని వేయండి. ఒక మీడియం సైజ్ ఆనియన్ని సన్నగా కట్ చేసుకొని అవి యాడ్ చేసేయండి. అలాగే ఒక పెద్ద టమాటాను కూడా సన్నగా కట్ చేసుకొని అది కూడా యాడ్ చేసేసేయండి. కొంచెం కొత్తిమీర వేసేసి కొంచెం వాటర్ పోసేసి బాగా ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టేసేయండి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని బాండలు పెట్టి ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేద్దామండి. ఇప్పుడు ఒక 1/4 kg వరకు వంకాయలు తీసుకొని వాష్ చేసేసుకొని ఇట్లాగా 4 పక్కలకి కట్ చేసుకొని 1 by 1గా ఆయిల్లో వేసేసేయండి. ఈ వంకాయని మొత్తం ఆయిల్లో వేసేసాక ఒకసారి మొత్తం కదిపేసేసి మూత పెట్టేసేసి ఒక 2-3 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద ఉంచండి. ఈ ఆయిల్లోనే ఈ వంకాయలంతా ఆల్మోస్ట్ మగ్గిపోతాయండి. ఒక 2-3 నిమిషాలకి కొంచెం కలర్ కూడా చేంజ్ అవుతుంది చూడండి. కొంచెం వంకాయ 50% వరకు బాగా మగ్గింది చూడండి. సో ఇప్పుడు మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న ఈ నువ్వులు వేచిన పప్పుల పేస్ట్ని అంతా ఇందులో యాడ్ చేసేసి ఒకసారి అంతా మిక్స్ చేసేసి కొంచెం సేపు ఒక 2-3 నిమిషాల వరకు అలాగే మీడియం ఫ్లేమ్ మీద పచ్చివాసన పోయే వరకు కొంచెం సేపు వేగనివ్వండి. ఇప్పుడు కొంచెం వేగిన తర్వాత ఒక గ్లాస్ వరకు నీళ్ళని పోసేసి ఒకసారి అంతా మిక్స్ చేసేసేయండి. ఇప్పుడు కొంచెం పల్చన అవుతుంది కదా, అలాగే మూత పెట్టేసేసి ఒక 4 నిమిషాల పాటు బాగా ఉడకనివ్వండి. ఈ 4 నిమిషాల పాటు ఉడికిన తర్వాత కూర అంతా కొంచెం దగ్గర పడుతుంది చూడండి, గ్రేవీ అంతా చిక్కబడింది. సో ఇప్పుడు వంకాయ తీసి చూడండి, వంకాయ కూడా ఆల్మోస్ట్ మొత్తం ఉడికిపోయింది. ఇప్పుడు మనం లాస్ట్గా కొంచెం కొత్తిమీర కట్ చేసుకొని అందులోకి యాడ్ చేసేసి ఒకసారి కర్రీని అంతా మిక్స్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడం అనండి. అంతేనండి, ఎంతో రుచిగా ఉండే గుత్తొంకాయ కర్రీ రెడీ. ఇది రైస్, చపాతీ, బగారా రైస్, కుష్కా రైస్ దేంట్లో కన్నా చాలా బాగుంటుందండి. మీరు ఇలా తప్పకుండా ట్రై చేసి చూడండి. ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.